సో హలో గైస్, వెల్కమ్ టు మెకానిక్ నైట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే వర్క్ ఏం లేదు, అందుకని చెప్పేసి మా గ్యారేజ్లో ఒక స్పేర్ పార్ట్ ఉంది. రీసెంట్గానే ఒక 5 days బ్యాక్ రాత్రిపూట బండి ఆగిపోతే వెళ్ళి రిపేర్ సెక్షన్లో చేసి వచ్చాను అనమాట. దీని వర్క్ ఏంటంటే బండి ఎయిర్ ఫుల్ అవ్వటం, తర్వాత ఆ ఎయిర్ ఫుల్ అయిన తర్వాత ఇది సౌండ్ వస్తుంది ఎక్కస్తు అని, అది వచ్చేది దీనివల్ల అనమాట. దీని యూజ్ ఏంటనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దీని యొక్క పనితనం గురించి కానీ నా వర్క్ గురించి కానీ వారికి ఎటువంటి ఇది లేదు. సో ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు పెట్టాలి, నేను కొంచెం ఇది అవ్వాలి, గ్రో అవ్వాలి అని చెప్పేసి ఒక్కొక్కటిగా నేను పెడుతూ ఉంటాను. ఇక్కడి నుంచి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా కంటెంట్లో ఏదన్నా మీకు అనిపిస్తే కనుక దాన్ని కామెంట్లో నాకు చెప్పండి. ఏదన్నా లోపాలు ఉంటే కనుక చెప్పండి. అండ్ వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, మనకి యూజ్ కాదు, మన డ్రైవర్లకు కానీ ఓనర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇలాంటి వర్క్స్ చేయించుకోవాలి, వాళ్ళు మెకానిక్ పరంగా ఏమైనా యూజ్ ఉంటుంది అంటే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. రూమ్లో లైటింగ్ సరిగ్గా లేదని దీన్ని బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే కంప్రెసర్ నుంచి వచ్చిన ఎయిర్లో ఒక 20 to 30% వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ని ఈ ఫిల్టర్ చేసి ప్యూరిఫై ఎయిర్ని అంటే మాయిశ్చర్ లేని ఎయిర్ని ట్యాంకుల్లోకి పంపించడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. దీని యొక్క మెయిన్ రీజన్ యూజ్ ఏంటంటే, మన ఎయిర్ ఫుల్ అయిన తర్వాత ఇది కస్1 సౌండ్ వస్తుంది. ఎందుకంటే ఎయిర్ అన్ని ట్యాంకీలు ఫుల్ అయిపోయాయి, మీరు యువర్ వెహికల్ ఈజ్ రెడీ టు గో అని చెప్పేసి ఇండికేషన్ అనమాట అది. ఇప్పుడు మెయిన్ కంప్రెసర్ నుంచి వచ్చే పైపు ఈ హోల్కి వెళ్తుంది. ఈ హోల్కి వెళ్ళంగానే ఇది డ్రైయర్లోకి అంటే ఈ ఫిల్టర్లోకి ఎయిర్ని పంపిస్తుంది. ఆ ఫిల్టర్ అయిన ఎయిర్ మళ్ళీ రిటర్న్ అయ్యి ఇది ఈ పైప్ ద్వారా మన ట్యాంకీలు ఏదైతే ట్యాంకీ సప్లైలు ఉన్నాయో ఆ ట్యాంకీ సప్లైలకి పైప్ ద్వారా వెళ్తాయి అనమాట. ఎప్పుడైతే ట్యాంకీలు కూడా ఫుల్ అయ్యాయో ఆ ట్యాంకీ నుంచి రిటర్న్ వాల్ నుంచి ఒక పైప్ వస్తుంది. ఆ పైపు ఇందులోకి వెళ్తుంది అనమాట. ఈ హోల్లోకి ఉంటుంది పైప్, అది కనెక్షన్. ఇందులోకి ఎప్పుడైతే ట్యాంకీలు ఫుల్ అయ్యాయో ఈ డ్రైయర్ అనేది తుమ్మిద్ది అనమాట. తుమ్మటం అంటే కస్1 సౌండ్ వస్తుంది, ఎయిర్ ఫుల్ అయిందని చెప్పేసి యువర్ వెహికల్ ఈజ్ రెడీ టు గో అని చెప్పి ఒక ఇండికేషన్ టైపు ఒక మనకి సౌండ్ అనేది వస్తుందన్నమాట. దీన్ని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చిందంటే, కంప్రెసర్ నుంచి వచ్చిన ఎయిర్ డైరెక్ట్ అయిపోయింది. ఇందులో కిట్లు ఉంటాయి అనమాట, రబ్బర్ కిట్స్, సంథింగ్ కిట్స్ ఉంటాయి. మనం ఓపెన్ చేస్తే కానీ దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈ కిట్ లోపల కిట్ ఏదైతే పోయిందో, కిట్ పోవడం వల్ల మెయిన్ పైప్ నుంచి వచ్చిన ఎయిర్ డ్రైయర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ కిందకి సప్లై అయిపోయి ఎయిర్ రిలీజ్ అయిపోతుంది. ప్లస్ మన ట్యాంకీలోకి వెళ్ళే పైప్కి అది సప్లై ఇవ్వట్లేదు, ట్యాంకీలు ఫుల్ అవ్వట్లేదు, వెహికల్ మూవ్ అవ్వట్లేదు. సో దట్స్ వై నేను ఈ వాల్ని రిమూవ్ చేసేసి నా దగ్గర ఉన్న స్పేర్ పార్ట్స్ కిట్ వేసిన వాళ్ళు తీసుకునేది దాన్ని బిగించడం జరిగింది. అంటే ఇది చిన్న పనే, కానీ చేయటం కొంచెం కష్టం అన్నమాట. సో దిస్ ఈజ్ ద వీడియో.